ఐడియా డ్యాడీ అంటూ కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖ ప్రస్తుతం రాజకీయ రంగం పూర్తిగా దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. కవిత లేఖపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అన్న చెప్పండి, కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖ, కేసీఆర్కు రాసినటువంటి లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కొన్ని పాజిటివ్ అంశాలని, మరోవైపు కొన్ని నెగిటివ్ అంశాలని ప్రస్తావిస్తూ కవిత రాసినటువంటి ఈ లేఖపై మీరేం చెప్తారు? ఆ లేఖ రాజకీయంగా పతనమైపోయి భవిష్యత్తు కనబడని ఒక ఆడబిడ్డ రాసిన లేఖ, తండ్రి మీద ఉక్రోషంతో, సమాజం మీద కోపంతో రాసిన లేఖ. నేను ఒకటే మాట అంటా ఉన్నా, నార్మల్గా అయితే కవిత మీద ఎవరు కూడా విమర్శ చేయరు, ఎందుకంటే సరేలే తండ్రి చాటు బిడ్డ, ఏదో పదవి అధికారంలో ఉన్నన్ని రోజులు పదవి అనుభవించింది, ఏదో కొన్ని తప్పులు చేసి జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి అందరికి కూడా పోనీలే అనుకుంటాం. సో ఎవరు తను పట్టించుకుంటలేరేమో, ఇట్లయితే ఎట్లా అని చెప్పి అనుకుంటుందో, లేదా నిజంగానే అన్న తండ్రి పట్టించుకోవట్లేదు నా ఉక్రోషం ఉందో తెలియదు. కానీ ఒకటైతే వాస్తవం, టీఆర్ఎస్ శ్రేణుల్లో కింది కార్యకర్త నుంచి కేసీఆర్ దాకా పార్లమెంట్ ఎన్నికల్లో 0 పార్లమెంట్ సీట్లు రావడానికి ప్రధాన కారణం లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కావడం అనేది సమాజం నమ్మకున్నా కేసీఆర్ అండ్ కో నమ్ముతూ ఉంది. అందుకే బహుశా వారిని దూరం పెట్టుంటారు. నేను ఒకటే మాట కవిత గారిని అంటా ఉన్నా, వారు ఒక పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. 25 సంవత్సరాల్లో ఇవన్నీ జరుగుతున్న విషయం మీకు తెలియదా? డే 1 నుంచి కేసీఆర్ గారు ఎట్లుండేనో ఇప్పుడు అట్లే ఉన్నారు. ఎవరిని కలవలేదు ఏ నాయకులను, కొంతమందితో కూర్చొని గంటలు ఉంటుండే. మేము కూడా ఆ పార్టీలో పనిచేసి వచ్చినాము. ప్రజలతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్నప్పుడు సరే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు, అప్పుడు కూడా గడి నుంచి బయటికి రాలే. అప్పుడు ఏ లేఖలు కూడా కవిత గారు ఎందుకో రాయలేదు. మీరు ప్రజా సమస్యలను పట్టించుకోవాలి, ప్రజలను కలవాలి, మంత్రులను కలవాలి, మంత్రులకు కొద్దిగా ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, సంఘాలతో మాట్లాడాలి, ఉద్యమకారులతో మాట్లాడాలి, ఒక ఓపెన్ సీఎంగా ఉండాలి అని చెప్పి ఎందుకో ఆ రోజు లేఖలు రాయలేదు. ఎందుకంటే అప్పుడు ఆ దోపిడీలో మేము భాగం, అప్పుడు సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అధికారం మార్పిడితోటి ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఈరోజు నిజంగా లేఖ రాయాల్సి వస్తే, డాడీ ప్రతిపక్ష పాత్రలో మీరు ఎందుకు పోషిస్తలేరు, ఎందుకు మీరు అసెంబ్లీకి పోవట్లేదు, ఎందుకు మీరు ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీస్తలేరు, వీటి గురించి మాట్లాడాలి. నువ్వు మీ బహిరంగ సభ, మీరు పెట్టుకున్న బహిరంగ సభలో ఎవరేం మాట్లాడితే ఎవరికేమొస్తుంది? ఆ బహిరంగ సభ ఆ ఒక్కరోజే హెడ్లైన్ అయింది తప్ప అందరూ మర్చిపోయినారు ఆ బహిరంగ సభ గురించి. 25 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన అని పేరు మార్చుకున్న తర్వాత అది 25 సంవత్సరాలు ఎందుకు అవుతుంది? నీ ఉనికినే నువ్వు మార్చుకున్నావు, మళ్ళీ పాత పేరు మీద నువ్వు బహిరంగ సభ ఎట్లా చేసుకుంటావు? అంటే మీ బహిరంగ సభ మొత్తం కూడా ఉనికిని కాపాడుకోవడానికి పెట్టుకున్న బహిరంగ సభ, అది మీ క్యాడర్లో ఉత్తేజం నింపడం కోసము 100 కోట్ల రూపాయలు పెట్టుకొని చేసుకున్న సభ. దాని గురించి ప్రజలు మర్చిపోయినరు. ఆ మర్చిపోయిన దాని గురించి ఇప్పుడు నెల అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్గా. ఆ మర్చిపోయిన దాని గురించి ఇప్పుడు లేఖ రాస్తే అర్థమేముంది? నిజంగా మీకు అనిపిస్తే ఆ రోజు సభ జరిగిన మొదటి రోజో, రెండో రోజో, మూడో రోజో లేఖ రాసేది ఉండే. దాని గురించి ప్రజలు మర్చిపోయిన దాని గురించి నువ్వు అట్లా చేసేది ఉండే, ఇట్లా చేసేది ఉండే, ఎవడు పట్టించుకుంటాడు ఇవన్నీ? ఇదంతా కాదమ్మా. ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ కానీ రమ్మను. సరే కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తూ ఉంది, అయినా సరే ప్రతిపక్ష స్థానంలో ఉన్న మీరు మా లోపాలు ఏమన్నా ఉంటే ఎత్తి చూపండి, సరి చేసుకుంటాం. లేదు కాళేశ్వరం కమిషన్ నడుస్తూ ఉంది, మీ లేఖలో రాసేది ఉండే, అందరూ మనల్ని దోషులుగా అనుకుంటా ఉన్నారు, 1,00,000 కోట్ల రూపాయలు ముంచేసినాం అంటున్నారు, 6,500 కోట్లు నెలకు కిస్తీ కడతా ఉన్నాం, దానికి కారణం కేసీఆర్ కుటుంబం అంటున్నారు, దీని మీద మీరు వివరణ ఇస్తే బాగుండేదని చెప్పి లేఖలో ఎందుకు రాయలే? లేదు డాడీ మనం క్లీన్ చేసుకోవాలంటే, మన మీద ఉన్న బురద పోవాలంటే, మరక పోవాలంటే కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో వారికి దగ్గరికి పోయి మీరు ఎందుకు కాళేశ్వరం కరెక్ట్ ప్రాజెక్టు అని చెప్పాల్సి ఉండే, మీరు ఎందుకు వెళ్ళరు అని చెప్పేది ఉండే. ఇన్ని చెప్పకుండా ఆ మర్చిపోయిన దాని గురించి చెప్తే ఏమొస్తుంది? కవిత గారు, ఇప్పటికైనా ప్రజలు మీ కుటుంబం వైపు చూడట్లేదు. మీ కుటుంబంలో ఎన్ని తగాదాలు ఉన్నాయో, ఎన్ని ప్రేమాభిమానాలు ఉన్నాయో ప్రజలకు అవసరం లేదు. ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో బీఆర్ఎస్ పార్టీని కూర్చోబెట్టినరు. ఆ ప్రతిపక్ష పాత్రను
పోషించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో ప్రజల మనోభావాలను గమనించి మళ్ళొక లేఖ మీరు రాస్తే మేము సంతోషిస్తాం. అంటే కేసీఆర్ గారు వారికి కూతురుకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే కన్న తండ్రికి చెప్పాల్సినటువంటి అంశాలను నేరుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవితకు ఆ యాక్సెస్ ఉంటుంది, తండ్రి దగ్గర వెళ్ళేసి లేఖలు రాసినటువంటి అంశాలన్నిటిపై కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం లేఖ రూపంగా రాయడం, అది మే 12వ తేదీన రాసినటువంటి లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని వార్తా ఛానల్లో పూర్తిగా ప్రచారం కావడం, ఇదంతా ఒక రాజకీయ స్ట్రాటజీ అనుకోవచ్చా, లేకపోతే ఇందులో వాస్తవం ఉందనుకుంటున్నారు? ఒకటి, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు మాకు తెలుసు. టీఆర్ఎస్లో కూడా పనిచేసిన ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది అక్కడ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డారు. ఇప్పుడు నాకు తెలిసి నేను బయట వ్యక్తిగా నేను ఏమనుకుంటున్నానంటే, కవితమ్మ ఏవో కొన్ని డిమాండ్లు పెట్టి ఉంటుంది. ఆ డిమాండ్లకు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఒప్పుకోకపోయి ఉంటాడు. ఏమో ప్రెసిడెంట్ అడిగిందో, ఇంకోటి అడిగిందో, రాజ్యసభ అడిగిందో మాకైతే తెలియదు. కాబట్టి లోపల చెప్పాల్సిన మాటను కూడా ఈరోజు కావాలని బయటికి వచ్చి లేఖ రాసింది అంటే ఏదో లాభం కేసీఆర్ తోటి ఆశిస్తూ ఉంది. సరే, వాళ్ళ పంచాయతీ తోటి తెలంగాణకు సంబంధం లేదు. మీడియా వాళ్ళు కూడా దాన్ని పెద్దగా గొప్ప చిత్రీకరించే అవసరం కూడా లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తండ్రి కూతుళ్ళ మధ్య గొడవ ఇంటికే పరిమితం అయితే మంచిది. సరే, ఆమె తెలుసో తెలియకో దాన్ని బయట పెట్టుకుంటే మనందరం ఆ లేకెంబడి పరిగెత్తాల్సిన పని లేదు. చాలా సమస్యలు ఈరోజు తెలంగాణలో మేము చేయాల్సినవి ఉన్నాయి. మా లోపాలు ఏమన్నా ఉంటే ఎత్తి చూపాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉంది. వీటి మీద మీడియా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. సో ఏపీలో కూడా చూసుకున్నట్టయితే అక్కడ అన్నా చెల్లెళ్ళ మధ్యలో కూడా ఇష్యూ అయిపోయి షర్మిల బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా కల్వకుంట్ల కుటుంబంలోని ఈ తగాదాల కారణంగా 3 ముక్కలవుతుంది పార్టీ అంటూ కూడా ఇప్పటికీ కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. నిజంగానే ఆ సిచ్యువేషన్ ఏర్పడే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీలో? ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే తెలంగాణలో ఆ పార్టీ మళ్ళీ రాదు. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీ ప్రభావం కోల్పోయి క్రమక్రమంగా తిరమరుగవుతుంది. ఆ పార్టీలో కూడా చీలికలు రావడం ఖాయం. రాబోయే రోజుల్లో తెలంగాణలో పోటీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది నామమాత్రంగానే మిగిలిపోతుందని నా అంచనా. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో ఉన్నాయంటూ కూడా విమర్శిస్తూ వస్తుంది. ఇప్పుడు లేఖ రాసినటువంటి కవిత లేఖలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించింది. మీరు మొన్న జరిగినటువంటి సభలో బీజేపీని ఎక్కువగా ఫోకస్ చేయలే, ఎక్కువ తిట్టలే, కాబట్టి ప్రజలంతా కూడా అదే నిజమని నమ్ముతున్నారు అనేటటువంటి ప్రస్తావన తీసుకొచ్చింది. నిజంగానే బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య పొత్తు జరిగిందా? వారంతా ఒక అండర్స్టాండింగ్తోనే ఉన్నారనుకోవచ్చా ఇప్పటికీ? ఒకటండి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు దేనికి సంకేతం? 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 8 సీట్లు బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, చాలామంది పోటీ చేసిన ఎంపీలు కావచ్చు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయారు. అంటే మొత్తం కూడా తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ అనేది 0 అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు పొత్తు అనేది, నాకు తెలిసి పొత్తు అనేది ఉండదు. మొత్తం బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, మొత్తం బీజేపీలో చేరతారని చెప్పి మేము అనుకుంటా ఉన్నా. అందుకే నేను అంటున్నా, నామమాత్రంగా మిగిలిపోతుంది. కేవలం ఆ కుటుంబానికి కొంతమందికే పరిమితమవుతుంది ఆ పార్టీ. దాంట్లో ఉన్న క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది బీజేపీ వైపు పోయే అవకాశం ఉంది. సో మీరు కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. కవిత లేఖలో కూడా అదే మెన్షన్ చేశారు. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారు కావచ్చు, పాత లీడర్లందరికీ కూడా ప్రియారిటీ లేదు. నిజంగానే ఆ పార్టీలో ఉద్యమం చేసేవారికి కావచ్చు, కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుందా, ఉండదా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఒకటండి, అది ఫక్తు కమర్షియల్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కమర్షియల్ పార్టీ. 2009 ఎలక్షన్లోనే మేమంతా ఉన్నాం, ఇక్కడ జిల్లాల ప్రెసిడెంట్గా ఉన్నాం. 2009లోనే మాకు అర్థమైపోయింది అది ఉద్యమ పార్టీ కాదు, కమర్షియల్ పార్టీ అని. ఆ రోజు టికెట్లు అమ్ముకోవడం, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు టికెట్లు ఇవ్వడం అనేది ఈ మహబూబ్నగర్ జిల్లాలోనే చూసినాం. వాటన్నిటినీ గమనించే ఇది ఉద్యమ స్వరూపం కోల్పోయింది అని చెప్పి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న మాలాంటి వాళ్ళం బయటికి వచ్చేసినాం 2009లోనే. కాబట్టి 2014లో కాంగ్రెస్ పార్టీ పొరపాట్ల వల్ల ఆ రోజు ఆల్టర్నేటివ్ లేక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా పునాదులతో నిలదొక్కుకోలే ఇక్కడ. ఇప్పుడు ఏమైంది, ఒకసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే అటువైపు బీజేపీ పుంజుకోవడం, బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా నామమాత్రంగా మిగిలిపోవడం, ఇవన్నీ కూడా రాబోయే రాజకీయాలకు సంకేతం. ఇక్కడ
మిగతా రాష్ట్రాల్లో దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నట్టు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది తప్ప ఇంకొక ప్రాంతీయ పార్టీ కొత్తదేమన్నా ఉంటే నాకు తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ తమ ప్రభావాన్ని కోల్పోయింది, తమ ప్రాంతీయ తత్వాన్ని కోల్పోయింది, ఆ తెలంగాణ వాదంతో నిర్మాణమైన ఆ భావజాలాన్ని కూడా కోల్పోయింది. కాబట్టి ప్రజలు మళ్ళీ ఒకసారి కేసీఆర్ కోసం ఆ పార్టీకి ఓటేస్తారు అనడం అనేది నేనైతే అనుకోవట్లేదు. సో ఇది మొత్తంగా కవిత రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అదంతా కూడా కొంత రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఉండవచ్చు అంటూ కూడా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలని ఒక లేఖ రూపకంగా బహిరంగంగా సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని వార్తా ఛానళ్ళ ద్వారా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో దాని వెనకాల మరో కారణం కూడా ఉండవచ్చు అంటూ కూడా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే తెలంగాణలో రాజకీయ పోరాటం ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది మూడు ముక్కలవుతుంది లేదంటే కనుమరుగైపోతుంది అంటూ కూడా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.